టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ శిక్షణ పొందుతున్న కాబోయే ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన బోధనా పద్ధతిని విశ్లేషించుకోబోతున్నాం. అదేంటంటే తరగతి గదిలో విద్యార్థులను ఉత్సాహంగా భాగస్వాములను చేసే ఆగమన విధానం లేదా ఇండక్టివ్ మెథడ్. అసలీ పద్ధతిని ఎలా మాస్టర్ చేయాలో ఈ వివరణాత్మక సెషన్లో డీప్గా చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. మొదటిది ప్రత్యేక అంశాల నుండి సాధారణ సూత్రాలకు వెళ్లే విధానం, ఆ తర్వాత 6 ముఖ్యమైన బోధనా దశలు, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ, ఇందులో ఉపాధ్యాయుని పాత్ర, అలాగే దీనివల్ల కలిగే ప్రయోజనాలు మరియు పరిమితులు. మొదటి విభాగానికి వస్తే ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణ నియమానికి వెళ్లడం. అసలీ పద్ధతి వెనుక ఉన్న ఆ కోర్ ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు గదా, ఇది ఆగమన విధానం మొత్తాన్ని బంధించిన ఒక మాస్టర్ రిఫరెన్స్ గైడ్. ఈ విధానం ఎలా పనిచేస్తుంది, దాని దశలు ఏంటి అనేది ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. నిర్వచనం గురించి మాట్లాడుకుంటే అసలు ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన బోధనా పద్ధతి. ఇందులో ఉపాధ్యాయులు పాఠాన్ని ఒక పెద్ద థియరీతో కాకుండా కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలతో, వాస్తవాలతో లేదా చిన్న చిన్న పరిశీలనలతో ప్రారంభిస్తారు. విద్యార్థులు ఆ ఆధారాలను పట్టుకుని తార్కికంగా ఆలోచించి ఫైనల్గా ఒక సాధారణ సూత్రాన్ని లేదా ముగింపును వాళ్ళంతట వాళ్లే కనుక్కుంటారు. అంటే చిన్న చిన్న ముక్కలను కలిపి ఒక పెద్ద పజిల్ను సాల్వ్ చేయడం లాంటిదన్నమాట. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం దాగుంది. ఈ పద్ధతి పూర్తిగా విద్యార్థి కేంద్రకృతమైనది. అంటే క్లాస్రూంలో టీచర్ మాత్రమే పాఠం చెబుతూ పోవడం కాదు, విద్యార్థులే స్వయంగా అన్వేషకులుగా మారిపోతారు. ఇది వాళ్లలో రీజనింగ్ పవర్ని, థింకింగ్ కెపాసిటీని పెంచుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లు స్వంతంగా ఆలోచించి నేర్చుకోవడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబోయే ఉపాధ్యాయులుగా మనం తరగతి గదిలో సాధించాల్సిన అసలైన లక్ష్యం కూడా ఇదే కదా. ఇక రెండవ విభాగం 6 బోధనా దశలు. అసలు దీన్ని క్లాస్రూంలో ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధానం సక్సెస్ అవ్వాలంటే ఒక 6 ఖచ్చితమైన దశలను మనం ఫాలో అవ్వాల్సిందే. ముందుగా ఉదాహరణలను ప్రదర్శించడం, తరువాత ఆ ఉదాహరణలను జాగ్రత్తగా పరిశీలించడం, మూడవది వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను సరిపోల్చడం, నాలుగవది ఒక సాధారణ నియమాన్ని ఫ్రేమ్ చేయడం అంటే జనరలైజేషన్, ఐదవది ఆ సూత్రాన్ని కొత్త పరిస్థితులకు అప్లై చేయడం, ఇక లాస్ట్గా ఆ నిర్ణయాన్ని కన్ఫర్మ్ చేయడం. ఈ 6 స్టెప్స్ విద్యార్థులను ఒక అద్భుతమైన లాజికల్ జర్నీలో ముందుకు తీసుకువెళ్తాయి. మూడవ విభాగం ఉదాహరణగా లోహాల ప్రయోగం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ థియరీ అంతా ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. ఊహించుకోండి, మొదటి దశలో ఒక ఉపాధ్యాయుడు క్లాస్లోకి వచ్చి బోర్డు మీద డెఫినిషన్ రాయడానికి బదులు కొన్ని వస్తువులను చూపిస్తారు. రాగి, ఇనుము, అల్యూమినియం, బంగారం ముక్కలను టేబుల్ మీద పెడతారు. ఇలా నిర్దిష్టమైన లోహాలను చూపించడం ద్వారా మొదటి నిమిషంలోనే విద్యార్థుల్లో ఒక క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఆ తర్వాతేమవుతుంది? 2-3 దశలు స్టార్ట్ అవుతాయి. విద్యార్థులు ఆ వస్తువులను చేతుల్లోకి తీసుకుని చాలా ఆసక్తిగా పరిశీలిస్తారు. అరే, ఇనుము చాలా గట్టిగా ఉంది, రాగి కూడా గట్టిగానే ఉందే అని వాళ్లంతట వాళ్లే పోలికలను గుర్తిస్తారు. వాటి మెరుపును, బరువును కంపేర్ చేస్తారు. చూసారా, ఇక్కడే అసలైన లెర్నింగ్ ప్రాసెస్ మొదలవుతోంది. ఇలా అబ్జర్వ్ చేసి కంపేర్ చేసిన తర్వాత వాళ్లు 4వ దశకు చేరుకుంటారు. వాళ్లంతట వాళ్లే సహజంగా ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. మేము చూసిన ఈ వస్తువులన్నీ గట్టిగా ఉన్నాయి, పైగా మెరుస్తున్నాయి, ఇవన్నీ లోహాలు, అంటే లోహాలన్నీ గట్టిగా మరియు మెరుస్తూ ఉంటాయన్నమాట అని ఒక రూల్ క్రియేట్ చేస్తారు. జస్ట్ కొన్ని ఉదాహరణల ద్వారా వాళ్లే స్వయంగా ఒక పెద్ద సూత్రాన్ని కనుక్కున్నారు. ఎంత గొప్ప విషయం గదా. ఇప్పుడు 4వ విభాగం ఉపాధ్యాయుని పాత్ర, ఈ అన్వేషణకు మార్గదర్శకత్వం వహించడం. ఈ పద్ధతంతా విద్యార్థులే చేస్తారు కదా, మరి మన పనేంటి అని మీకు డౌట్ రావచ్చు. కాని నిజానికి ఈ ప్రాసెస్ అంతా వాటంతట అదే జరిగిపోదు. దీని వెనుక ఉపాధ్యాయుని అదృశ్య కాని అత్యంత బలమైన గైడెన్స్ ఉంటుంది. కరెక్ట్ ఉదాహరణలను సెలెక్ట్ చేసుకోవడం, వాటిని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో ప్రెజెంట్ చేయడం మన బాధ్యతే. ఆన్సర్ ఏంటో వాళ్లకు చెప్పేయకుండా వాళ్లే ఆలోచించేలా చిన్న చిన్న హింట్స్ ఇస్తూ వాళ్లను సరైన దారిలో నడిపించాలి. ఒక మంచి ఫెసిలిటేటర్గా ఉపాధ్యాయుని పాత్ర ఇక్కడ చాలా చాలా క్రిటికల్. 5వ విభాగం ప్రయోజనాలు మరియు పరిమితులు. ప్రతి నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టే ఈ పద్ధతిలో ఉన్న ప్లస్లు, మైనస్లు ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం.
ప్రయోజనాలు చూస్తే ఇది అద్భుతమనిపిస్తుంది. ఇది క్లాస్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తుంది, విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్ను పెంచుతుంది, ఇలా వాళ్లంతట వాళ్లు నేర్చుకున్నది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. కానీ పరిమితుల విషయానికొస్తే దీనికి టైం బాగా పడుతుంది. మనకున్న సిలబస్లో ప్రతి టాపిక్ను ఇలాగే చెప్పలేం కదా. పైగా ఇది అమలు చేయాలంటే టీచర్కి మంచి స్కిల్ ఉండాలి. నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులు క్యాచ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడొచ్చు. కాబట్టి ఈ ప్రయోజనాలు పరిమితుల మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మనం నేర్చుకోవాలి. మరి ఇన్ని అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఉన్న ఈ విధానాన్ని ఏ సబ్జెక్టులలో అత్యంత ఎఫెక్టివ్గా వాడొచ్చు అని మీరు ఆలోచిస్తుండొచ్చు. ఈ పద్ధతి కొన్ని సబ్జెక్టుల్లో మ్యాజిక్ చేస్తుంది. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టుల్లో ప్రయోగాలు చేయడానికి ఇది పర్ఫెక్ట్. అలాగే మ్యాథ్స్లో ఫార్ములాలను రాబట్టడానికి ఇది భలే వర్కౌట్ అవుతుంది. కొత్త కాన్సెప్ట్సు పిల్లల బుర్రల్లోకి ఎక్కించడానికి, సూత్రాలను అర్థం చేయించడానికి ఇంతకంటే బెస్ట్ మెథడ్ మరొకటి లేదు. ఫైనల్గా ఈ విధానం ద్వారా మనం అర్థం చేసుకోవలసిన అసలు సిసలైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండక్టివ్ మెథడ్ అనేది కేవలం సమాచారాన్ని బట్టిపట్టే విద్యార్థులను తయారు చెయ్యదు. ఇది వాళ్లను సొంతంగా ఆలోచించేలా, తార్కికంగా విశ్లేషించేలా, కొత్త విషయాలను అన్వేషించేలా చేస్తుంది. మనం కోరుకునేది కూడా అదే కదా. ఈ ఎక్స్ప్లెయినర్ సెషన్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. తరగతి గదిలో సత్యాలను సొంతంగా అన్వేషించే శక్తిని విద్యార్థులకు మనమిస్తే ఇక వాళ్లు నేర్చుకోగల విషయాలకు ఏమైనా లిమిట్స్ ఉంటాయా? అస్సలు ఉండవు. చిన్న చిన్న వాస్తవాల నుండి పెద్ద రూల్స్ను రాబట్టే ఆ స్కిల్ విద్యార్థికొస్తే వాళ్ల లైఫ్ లాంగ్ లెర్నింగ్ కెపాసిటీకి తిరుగుండదు. మరి ఈ ఇండక్టివ్ మెథడ్ను మీ భవిష్యత్ తరగతి గదుల్లో ఎలా వాడతారో ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.